విశ్వానికి మనం సరెండర్ అవ్వాలి. భూలోకం అంతా అంతమయ్యి కాలం దగ్గరికి వచ్చింది. అందరూ భగవత్ నామంలో ఎవరికి ఇష్టమైన వారి నామంలో ఉండవలేను. ఆస్తిపాస్తులు, కొట్లాట్లు, దెబ్బలాట్లు ఈ వదిలి నామం ఎవరైనా నామం మీదోటే ఉండాలి. శివనామము, రామనామము, ఆంజనేయరామం ఏదో ఒకటి నామంతో కాలం గడిపితేనే మనం బాగుంటామంట. యశం చెబుతుంది. యశంలో భూమి మీద నడవాలి, మట్టి మీద నడవాలి. మట్టిని ఆహ్వానించాలి, ప్రకృతిని ఆహ్వానించాలి. ప్రకృతి మనలో ఉంది, మనం ప్రకృతిలో ఉన్నాం అనుకుంటూ సూర్యనారాయణ ఏకపారాయణ నమస్కారాలు. సూర్యుని ఆహ్వానింతూ అన్నిట్లో మనం ఉన్నాం, మనలో అన్నీ ఉన్నాయి. ఇది పొన్నగంటి ఆకు నూనెలో మగ్గనిచ్చి ఇలాగ కారపొళ్ళ ఇవన్నీ వేసుకుని ధనియాలు మినపప్పు అన్నీ వేసుకుని కారపొళ్ళ చేసేస్తున్నా. పచ్చడా చేసుకోవచ్చు. ఇవన్నీ నా సొంతంగానే చేసుకుని ఇప్పుడు నెట్లో కూడా వస్తున్నాయి. ఇప్పుడు మేము రాగి జావ తాగబోతున్నాం. పాడి పంటల పార్వతిని పాలు బాగా ఫుల్లు మాకు అన్ని పొడియాలన్నీ చేసుకుని పాడి పంటల పార్వతికి ఎన్ని పాలు ఉన్నాయో చూడండి. ఇదో లీటర్ నిన్న 2 లీటర్లు కాస్త తోడెట్టేసాయి. ఆవు పాలు ఇవన్నీ ఆవు పాలు. పాడి పంటల పార్వతికి పాలే. పాడి పంటల పార్వతి గేదెలు, ఆవులు అన్నీ మా దొడ్డిలోనే ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. అన్నీ ఉన్నట్టుగా ఉంటాయి, లేవు ఉన్నట్టుగా ఉంటాయి పాలు. నేను ఎక్కువ ఎగస్ట్రా కొనుక్కుంటూ ఉంటాను. అయినా మా వాళ్ళు అందరూ పంపుతాను. మా తెలిసిన వాళ్ళ పాప 2 లీటర్లు పంపింది. మా ఇంటి పక్క లక్ష్మి గారు కలిగట్టు నుంచి 3 లీటర్లు పంపారు. ఇవన్నీ కాసుకున్నాము. 1 లీటర్ పనులకు కూడా ఇచ్చుకున్నాము. అది ఇప్పుడు ఏంటంటే వాటర్లో చూసిన పచ్చడి పట్టానమ్మ, చాలా బాగుంది. ఆవకాయ చిన్నరసం కాయలు 3 ఒకళ్ళు ఇచ్చారు. మా అన్నయ్య ఒకళ్ళు ఇచ్చారు. మా అన్నయ్య కాయలు ముగ్గిపోతున్నాయి కూడా, 2 ముగ్గిపోయినాయి. దీంట్లో కారం వేయకుండా పట్టిన ఆవకాయ ఇది పెడతాను. ఏంటంటే అన్నీ పెట్టేస్తున్నాను అనుకుంటారేమో. యాసంకాలం తాగవలసి ఏంటిది కొబ్బరి దోసకాయ. ఏంటంటే కామావకాయ కన్నా ఈ ఆవకాయ మంచిదంట. మనకి ఎల్లకాలం కాయలు ఉంటాయి కాబట్టి నెలకు 2 కాయలు పట్టుకున్నా మనకు సరిపోతుంది అన్నట్టు. అందరూ తిని చాలా బాగుంది, బెస్ట్ అన్నారు. చాలా బాగుంది అన్నారు. ఇది వేగిపోయింది, కట్టేస్తున్నా. ఇప్పుడు పొడి జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పొడి, ఆవు పొడి అన్నీ పొడి చేసుకుంటాను. ఈ టైంలో ఎప్పుడు ఏది కావాలంటే అది అలా పట్టుకుంటూ ఉంటాను అన్నమాట. ఇది ఆరోగ్య సూత్రాలు అన్నట్టు. ఆరోగ్యం బాగుంటుంది. అది అంతా విశ్వానికి సరెండర్ అయిపోతే ఏ రోగం ఉండదు. ఆ జ్ఞానం చేసుకునేవాడు జ్ఞానం చేసుకోవచ్చు. ఒప్పుకున్న వాళ్ళు ఒప్పులేని వాళ్ళు లేరు. నా పిల్లలేంటి, పెద్దలేంటి, చిన్నలేంటి అందరూ ఇప్పుడు ఒక జ్ఞానం కానీ శివనామం కానీ ఏదో ఒక నామం నోట్లో అనుకుంటానే ఉండాలి. అంతమైపోయి కాలం వచ్చింది. భూభాగం పుస్తకాలు వస్తున్నాయి, నెట్లలో కొట్టుకుంటూ వస్తున్నాయి, చెబుతున్నారు కదా. దాన్ని పెట్టి అందరూ చూడండి. నెట్లు చూడండి ఎవరు ఉన్నారు నాతో పాటు అందరూ నెట్లు చూస్తారు. సెల చేతులు లేనిదే ఎవడో బతకట్లేదు. సెల చూస్తున్నారు కాబట్టి కొంచెం మంచి పనులు. ఇదైతే ఇంకా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. విషానికి సలెండర్ అవ్వండి. నేను సలెండర్ అయ్యాను. అది ప్రకృతికి సలెండర్ అవ్వాలి. అది అంతంతా బాగుంటుందంట, అంతంతా బాగుంటుంది. ఓ నమో భగవతి వాసుదేవ, నమో భగవతి వాసుదేవాయ నమః. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ. ఓ లక్ష్మి పెడతాం అలాగా ఒక్క
ఒక సెకండ్ అమ్మాలి మళ్ళీ వస్తాను నేను నాన్న కొత్త ఇప్పుడైనా మారేడిని ఎంచుకోవాలి రోజు ఇలా ముక్కుందా మారేడు ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ సువర్ణమంత్ర పుష్పం శక్తి ఎర్రటి శక్తి ఓ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఏంటి ఇడుగోలు ఎక్కువైపోయింది.